ఈరోజు మనం ఒక అంశమును ధ్యానిద్దాం. ఒక స్త్రీని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ స్త్రీ ఎవరు ఏంటో బైబిల్లో చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనం. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. చాలు. ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక స్త్రీ కనిపించింది. పాత నిబంధనలో కూడా ఉన్నారు స్త్రీలు. మిరియాం గారు కానీ వీళ్ళందరూ ప్రవక్తనీలు. ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మొట్టమొదటి ప్రవక్తని ఈమె పేరేంటి? అన్న. ఈమెకి 84 ఏళ్ళు. 84 ఏళ్ళ దాకా అంటే ఈమె పెండ్లయ్యి తర్వాత నుండి భర్త చనిపోయినప్పటి నుండి కన్యకగానే ఉంది. ఈమె ఎవరిని పెళ్లి చేసుకోలేదు. అప్పట్లో యూదుల్లో ఆడపిల్లలకి 12, 13 వచ్చేస్తే చేసేసేవాళ్ళు పెళ్ళిళ్ళు. 21 వచ్చేసరికి భర్తలు చనిపోయేసరికి వారికి ఏదో ఒక ఆధారం ఇచ్చేవాళ్ళు. కుట్టుకూలి చేసుకోవటం కానీ బయటికి పంపించేవాళ్ళు కాదు. కుట్టుకూలి ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు విధవరాళ్ళు. అందుకే తబితా గారు కూడా వారికి కుట్టుకూలు నేర్పించేవాళ్ళు. విధవరాళ్ళకి ఎవరు సహాయంగా ఉండేవాళ్ళు కాదు. విధవరాలు బయటకు వస్తే ఊరుకునేవాళ్ళు కాదు. విధవరాలు బయటకు వస్తే దరిద్రంగా భావించేవాళ్ళు. చాలా ఘోరంగా చూసేవాళ్ళు అప్పట్లో. అందవిహీనంగా చేయటం, అగౌరవించటం, ఎదురు వస్తే శకునంలాగా భావించటం, ఇలా చేసేవాళ్ళు. అయినా సరే ఆమె ఇంకో పెళ్లి చేసుకోకుండా ఆమె జీవనాన్ని కొనసాగించింది. ఆమె యొక్క జీవితంలోకి వెళ్ళబోయే ముందు కొంచెం ముందుకు వస్తే ఆమె పేరు అన్న. ఇంకొక స్త్రీ ఉంది హన్న. ఈ హన్న ఎవరో తెలుసా? ఎవరు ఈ హన్న? ఎవరు? హన్న ఎల్కానా భార్య. హన్న పెనిన్న. ఇక్కడ ఈ హన్న గొడ్రాలు. దేవుని యందు సాష్టాంగ నమస్కారం పడి మరి దేవునికి ఒక బిడ్డను కావాలని, మగబిడ్డే కావాలని అడిగి ఒక బిడ్డను సంపాదించుకో. అయితే గ్రీకు భాషలో వీళ్ళిద్దరి పేరుని కలిపి చూస్తే హన్న కృప అని అర్థం వచ్చింది. వీరి పేర్లకు అర్థము కృప అంటే ఏంటంటే చెప్పాను ఒకసారి, ఒక ఉపమానం లాగా చెప్పాను. ఏంటి కృప అంటే, ఒక బేదవాడు, కట్టిగా బేదవాడు తొట్టిలా ఉండేటువంటి మంచం మీద పడుకుంటూ రోజు నీళ్లు పోసుకొని అన్నం తింటూ ఒక పూరిపాకలో ఉంటాడు. ఆ పూరిపాక కూడా నీళ్లు కారిపోతా ఉంటాయి. ఒక ధనవంతుడు రోడ్డు వెంట వెళ్తూ ఆ బేదవాడిని చూసి ఆ బేదవాడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు నా రాజరికాన్ని అనుభవించు, నేను నీ పేదరికాన్ని అనుభవిస్తానని షిఫ్ట్ అవుతారు. అదే కృప అని అంటాం. మనం ఎవరు చూపలేనిది అది. మనం ఏం చేస్తాం? జస్ట్ ₹1 దానం చేస్తాం, లేదా ₹10 దానం చేస్తాం. అంతకంటే మన ఆస్తి మొత్తం ఇవ్వలేము. అలా అని చెప్పి మనలోనూ చేర్చుకోలేము ఎవరిని. కాబట్టి ఎవరూ చూపలేని దానినే కృప అంటారు. ఆ కృప చూపించేది ఎవరు? దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అని బైబిల్ సెలవిస్తుంది. అయితే కృప మీద కొన్ని మాటలు గమనిద్దాం. బైబిల్ వచనంలో ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ 2వ అధ్యాయము 8వ వచనం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను ఉపవాసం ఉన్నాను అందుకే దేవుడు నాకు కార్యం చేశాడు, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను అందుకే దేవుడు నేను అడిగింది ప్రతిదీ ఇస్తాడు, నేను దేవుడు చెప్పినట్టుగా ఉంటాను, ధర్మశాస్త్రం అంతటిని పాటిస్తూ ఉంటాను కాబట్టి దేవుడు నేను ఏది అడిగితే అది ఇస్తాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇది మనదేం కాదు, మొత్తం ఎవరిది? దేవునిదే. ఆయన ప్రేమించాలనుకున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు, ఇస్తున్నాడు. నువ్వు ఉపవాసం ఉండు ఉండకపో, నువ్వు భక్తిలో ఉండు ఉండకపో, కానీ నీకు రావాల్సింది మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ కృప కానీ ప్రేమ కానీ ప్రతిదీ మనకి ఉచితంగా లభించింది. మనం కోరుకుంటేనో మనం ఏదో త్యాగం చేస్తేనో దొరికింది మాత్రం కాదు. తర్వాత ఇంకో మాట చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2:11. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. కృప ప్రత్యక్షమైంది. ఎలా ప్రత్యక్షమైంది? అసలు కృప ప్రత్యక్షం అవటం ఏంటి? ఒక పాస్టర్ గారు చెప్పారు, వాక్యం చాలా అద్భుతంగా చెప్పారు. ఆ మాటలు ఒకసారి గమనిద్దాం. ప్రత్యక్షమగుట గురించి. మరి క్రిస్టమస్ ఇప్పుడు 3-4 రోజులు రాబోతుంది. క్రిస్టమస్ అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షపరచబడటం, ఆయన రావటం, ఆయన దిగటం. మరి ఏంటి దీని గురించి అని యోహాను సువార్తకు ఒకసారి వెళ్దాం. యోహాను 1:1 చూద్దాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపలేకుండెను. ఓకే, ఇంకా ముందుకు వస్తే ఆయన గురించి క్లుప్తంగా ఉంటారు. ఇక్కడ ఏంటి? ఆదియందు వాక్యం ఉండెను అని ఉంది. బైబిల్ని పరిశీలించే వాళ్ళు, పఠించే వాళ్ళు ఏమంటారంటే ఈ వాక్యాన్ని లోగోస్ అంటారంట. లోగోస్ అంటే అర్థం ఏంటి? దీన్ని ఏమంటారు? లోగో అంటే ఏంటి? ఇది ఒక బొమ్మ అంతే, దానిలో ఏమైనా ఉండొచ్చు. దీనిలో ఏముంది? నిప్పు ఉంది, బైబిల్ ఉంది, బండ ఉంది, సుత్తి ఉంది, మనం ఏదన్నా ఊహించుకోవచ్చు. ఇది ఒక వాక్యం. వాక్యం అనే ముద్ద నుండి వాక్కుగా మారాడు క్రీస్తు. అదేనా? ఈ యొక్క ముద్ద నుండి ఒక ముద్ద బయటకు వచ్చి ఆ ముద్ద వాక్యాన్ని, లైక్ ముద్ద అని అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. సరే, ఇప్పుడు ఈ ఫోన్ తీసుకోండి, ఇది వాక్కు, లైక్ వాక్యం. ఇది వాక్కుగా మారింది. ఎలా మారింది? తనను తాను మార్చుకొని ఇంకొక రూపంలో మారింది. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఇది ట్యాబ్గా మారింది. ఇది ఎంత ఉండిద్ది? ఇంతే ఉంది. ట్యాబ్ ఎంత ఉండిద్ది? ఇంకా పెద్దగా, అంటే ట్యాబ్లా మారింది. ట్యాబ్లా మారి ట్యాబ్ దీని కవచం ఉంటుంది కదా ఫోన్కి, ఆ కవచాన్ని ధరించుకుంది. అలాగే వాక్యము వాక్కుగా మారి ఆ వాక్కు శరీరాన్ని ధరించుకుంది. శరీరం అంటే ఎలా ధరించుకుంది? మనం బట్టలు అట్లా వేసుకుంటాము, అలా శరీరాన్ని ధరించుకొని ఆ శరీరధారి మన మధ్య నివసించే. దీన్ని ప్రత్యక్షత అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన అంటూ ఉంటాడు, చాలా ఇది ఒక మర్మము. చాలా మంది అడుగుతూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా పుట్టారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, కన్యకలోకి ఒక పిండం టైప్లో అమర్చాడు,
బిడ్డ పుట్టేశాడు. ఇదేంటి లాజిక్ లెస్, ఇదే అసలు వినటానికి ఆశ్చర్యంగాను అసలు ఎక్కడ ఇది పొంతన లేనట్టుగాను ఉంటది అని అంటారు. అందుకే క్లుప్తంగా యోహాను సువార్తలో రాశాడు క్లారిటీగా. ఏంటి? ఆది యందు ఒక వాక్కు ఉంది, ఆ వాక్కు వాక్యంగా మారి ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుంది. శరీరాన్ని ధరించక ముందు ఆ వాక్కు భూమిని చేసింది, సృష్టిలో చెట్లను చేసింది, సృష్టిలో ఉన్నటువంటి మానవులను చేసింది. ఇక్కడ ఇంకొక మాట వచ్చింది. ఒక పాస్టర్ గారికి ఒక వ్యక్తి క్వశ్చన్ వేశాడు. ఇప్పుడు నేను కూడా మీకు వేసిన క్వశ్చన్. ఇప్పుడు ఆదాము గారు ఫస్ట్ ఆదాం గారిని చేసి పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి ఇంకొక స్త్రీని చేయాలని చెప్పి దేవుడు ఎలా చేస్తాడు? ఆదాంకి గాఢ నిద్రను కలుగజేసి ప్రక్కటెముక ఒకటి తీసి అవను సృష్టిస్తాడు కదా. మరి ఇప్పుడు ఒక క్వశ్చన్, మరి మగవాళ్ళందరిలో పక్కటెముక మిస్ అయ్యిందా? స్త్రీలందరికీ పక్కటెముక ఉందా? చెప్పండి. మామూలుగానే ఉంటుందా? మరి బైబిల్ స్పష్టంగా చెప్పిందిగా పక్కటెముక తీసి అవ్వని చేశాను. ఇప్పటికీ చాలా మంది నమ్ముతారు అబ్బాయికి ఇక్కడ పక్కటెముక ఉండదు, ఎందుకంటే అమ్మాయికి ఉంది, నా ఎముకలో ఎముక అని అంటాడు కదా. మరి పెళ్లి చేసేటప్పుడు కూడా ఇదే మాట ఖచ్చితంగా తీస్తాడు పాస్టర్ గారు. ఒక సైంటిస్ట్ అంటాడు, ఒక కాన్ఫరెన్స్లో చెప్తాడు ఈ మాట. ఆయన ఎవరిని నమ్మడు. ఆయన ఏమన్నాడంటే, ఈ లాజిక్ని ఉపయోగించి ఒక వ్యక్తి అంట ఇట్లా మగవాళ్ళని ఆడవాళ్ళని చంపేసి వాళ్ళలో వెతుకుతున్నాడంట. నిజమేనా ఇది, ఈ రిఫరెన్స్ కరెక్టేనా అని చెప్పి ఎముక ఉందా లేదా అని చూస్తున్నాడంట. చూసి దొరకలేదంట. అంటే బైబిల్ ఏంటప్పుడు అని అన్నాడు. కరెక్టేగా అప్పుడు? అంటే బైబిల్ అబద్ధమేగా అప్పుడు? బైబిల్లో మాటలన్నీ అబద్ధమేగా? వాళ్ళిద్దరికి మాత్రమే అది. అప్పుడు ఒక పాస్టర్ గారు మాట్లాడారు. ఏమనంటే, ఇప్పుడు నేను అన్నాను మా చెల్లి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, ఒక కిడ్నీ తీశారు, నా కిడ్నీ ఇచ్చా. నా తర్వాత పిల్లలకి 2 కిడ్నీలు ఉంటాయా, ఒక కిడ్నీ ఉండిద్దా? 2 ఉంటాయిగా, అంతే. కాబట్టి ఈ వాక్యము మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటది కానీ అదే నిజమైపోదు అని బైబిల్ చక్కగా చెప్తుంది. అందుకే ఒకసారి చెప్పాను, ఒక చోట ఒకటి ఉంటే బైబిల్లో దానికి వ్యతిరేకంగా ఇంకో చోట పదాలు ఉంటాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా యొక్క ఇంటికి వచ్చును. అందుకన్నది ఈ పదమే తీసుకొచ్చింది. కాబట్టి ఆయన ప్రత్యక్షమైన విధానము చాలా గొప్పది. ఈ మర్మము తెలుసుకున్నవాడు గొప్పోడు. ఫస్ట్ ఒక వాక్యం ఏంటి, ఆ వాక్కుగా మారటం ఏంటి, ఆ వాక్కు శరీరాన్ని ధరించుకోవటం ఏంటి. ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి దేవుళ్ళు కానీ ఇతరులు పూజించే దేవుళ్ళు కానీ భూమిలో పుట్టిన వాళ్ళే. వాళ్ళు సపరేట్గా వాళ్ళు ఒక ఏమంటారు, యేసుక్రీస్తు ప్రభు ఒక యాగానికి సిద్ధమైనట్టు ఏ దేవుడు ఏ యాగానికి పురికొల్పోకోవాల. తాను పుట్టాడు, తాను పెరిగాడు, ఆ చేష్టలను బట్టి మనం ఏం చేసాము, దేవుడిగా తీర్చిదిద్దాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించి బైబిల్లో చాలా స్పష్టంగా యోహాను గారు రాయటం జరిగింది. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించటం జరిగింది. ఆ శరీరధారియే కృపామయుడుగా కూడా ఉన్నాడు. కృప సత్య సంపూర్ణుడు. యేసుక్రీస్తు ప్రభువారిని 3 మేకులు పీక్కోలేని వాడు అని అంటారు. అనరా? ఖచ్చితంగా అంటారు. 3 మేకులు పీక్కోలేని వాడు భూలోకానికి వస్తాడంటారా? అసలు వచ్చిందే ఎందుకు? చనిపోవటానికి. ఏ విధంగానైనా సరే, సిలువ మరణం అయినా, ఎవరైనా రాళ్లతో కొట్టి చంపటం అయినా, ఏ ఒక్క స్థితికైనా సరే ఆయన చావటానికే వచ్చాడు. ఎలా చనిపోవాలి? బ్లడ్ అంతా భూమి మీద పడాలి, రక్తం అంతా ఆఖరి బొట్టుతో సహా భూమి మీద పడాలి. ఆఖరి బొట్టు కూడా ప్రతి ఒక్క మనిషికి ఖర్చు. అది ఒక డబ్బుగా దేవుడు మనల్ని కొనుక్కున్నాడు రక్తం ఇచ్చి. సరే, ఇక్కడ వాళ్ళు అంటున్నారు 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు? ఇక్కడ యోహాను గారు ఆయన గురించి వర్ణిస్తూ ఈ మాట అంటాడు, కృపా సత్య సంపూర్ణుడు అని. కృప అంటే ఏంటి? ఇప్పుడు మనం చెప్పాం, ఎవరైనా భేదవాడు ఉంటే తన ఆస్తి మొత్తాన్ని ఇచ్చేసాడు దేవుడు, తన రాజ్యాన్ని
మన కొరకు ఇచ్చేస్తున్నాడు ఫ్రీగా. తాను తిరిగి ఏం అడగట్లేదు. మళ్ళీ మన దగ్గర ఉన్న ఆస్తి అడగట్లేదు, మన అవయవాలు అడగట్లేదు, ఇంకేం అడగట్లా. నువ్వు రా నా దగ్గరికి చాలు. నీకంటూ నేను నివసించడానికి నీ మనసులో నేను ఒక గది నిర్మించుకున్నాను కదా, ఆ గది ఖాళీగా ఉంచొద్దు, ఎవరిని పెట్టద్దు, నన్ను పెట్టుకొచ్చాలు. ఇక అంతే, నీకు నా రాజ్యాన్ని ఇచ్చేస్తా, బంగారపు రాజ్యాన్ని, బంగారపు వీధులతో పొదిగినటువంటి అందమైన సుందరమైన రాజ్యాన్ని నీ కొరకు తయారు చేస్తూ నిన్ను దానిలో ఉంచుతాను, ఫ్రీగా ఇస్తున్నాడు. దాన్ని కృప అంటున్నాం. సత్యము అంటే అర్థం ఏంటి? నిజమే మాట్లాడాలి, అబద్ధం నోట్లోంచి రాకూడదు, అబద్ధము ప్రోత్సహించడు, అబద్ధికులను దగ్గరకు రానివ్వడు, అబద్ధము మాట్లాడాలని ప్రచారము చేయడు, సత్యవంతుడు. ఇప్పుడు ఒక మనిషి ప్రపంచంలో మనం ఎగ్జాంపుల్గా అనుకుందాం, కృప సత్యం, ఈ రెండు కలగలిపినటువంటి గుణాలు కలిసిన ఒక మనుషుడు పుడితే బతకనిస్తుందా ఈ లోకం? క్వశ్చన్ చెప్పండి. ఆ మనిషికి కృప ఉంది, సత్యంగా ఉంటాడు, నీతిగా ఉంటాడు, ఇన్ని గుణాలు కలిగి ఉంటే ప్రపంచం ఎదగనిచ్చిద్దా? మనిషిని ఎదగలేదు. అసలు బతకనిచ్చిద్దా? బతకలేదు, చంపేసింది కదా. అట్లాగే మరి ఎట్లా అంటున్నావు 3 మేకులు పిక్కోలేని వాడు అని చెప్పి? ఇవన్నీ చాలా మర్మాలు అనమాట. పైన కనిపిస్తా ఉంటాయి, లోతుకి వెళ్తే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ పదాలన్నీ వింటే వామ్మో ఇంతుందా బైబిల్, ఇంతుందా దేవుని గురించి తెలుసుకోవటానికి అని అనిపిస్తుంది. కాబట్టి మనం కృప గురించి ఇంకా ముందుకెళ్దాం. యోహాను 1:16, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ఎక్కడి నుండి? ఆయన పరిపూర్ణతలో నుండి. ఆయన ఇంకే లోటు లేదు. నీ దేవుడు ఎట్లా చేశాడు, నీ దేవుడు ఇది లోపం ఉంది, ఇది లోటు ఉంది అయినప్పటికీ అంటాడు సిలువేసేటప్పుడు, మీరు నాలో తప్పులు ఎంచజాలరు. ఎవరు చెయ్యెత్తి నువ్వు ఈ తప్పు చేసావని చెప్పలేరు. కానీ ఆయన మీద నిందపడింది. ఏంటా నింద? ఆయన ఎందుకు చంపారు తెలుసా? కనీసం అది కూడా తెలీదా? అసలు ఎందుకు చంపారు యేసుక్రీస్తు ప్రభువారిని? ఏం నిందది? దేవుడని చెప్పుకుంటున్నా. దేవదూషణ, రాజ్య దూషణ. నేను రాజునని చెప్తున్నాడు, ఇంకో పక్కనే దేవుని కుమారుడు అంటున్నాడు. అలా చేస్తే ధర్మశాస్త్రం ప్రకారం చంపేయాలి. సో ఆ నిందేసి చంపారు. అది నిజమేగా చెప్పింది ఆయన, సత్యమే చెప్పాడు ఆయన. ఆయనలో ఏదియూ కొలత లేదు, ఆయన సంపూర్ణుడు, మొత్తం కంప్లీట్ గా ఉన్నాడు ఆయన. ఆ కంప్లీట్ గా ఉన్నటువంటి వ్యక్తి నుండి వచ్చిన కృప మనకి, మన తర్వాత తరానికి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంది. తర్వాత కీర్తనలు 86:13, కీర్తనలు 86:13. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఈ విధంగా ఎవరు చెయ్యలేరు, చెయ్యబోరు కూడా. ప్రతి ఒక్కళ్ళు అంటూ ఉంటారు, పాపం చేస్తే తప్పు చేస్తే శిక్షించాలి అంతే. ఒక రీల్ చేశాడు ఒక బ్రదర్. ఆయన ఎవరంటే ఒక ఇవాంజలిస్ట్, సువార్థికుడే. ఏంటి అంటే వాళ్ళని కాపాడుతూ ఉంటాడు దేవుడు ప్రజల్ని. ఈయన అంటాడు, నిన్ను వాళ్ళు దూషిస్తున్నారు, ఎందుకు వాళ్ళని కాపాడుతున్నావు అంటే, వాళ్ళు నా ప్రజలు, వాళ్ళు నేను కొన్నాను, నా రక్తం ఇచ్చి కొన్నాను, చాలా ఖర్చు రక్తం అంటే. మరి బైబిల్ చెప్తుంది రక్తాన్ని మాత్రం ముట్టద్దు. ఎందుకు ముట్టద్దు? రక్తంలో ప్రాణం ఉంది. రక్తంలో ప్రాణం ఉందని మనం ఎలా కనుక్కుంటాం? స్టార్టింగ్ నుంచి వెళ్తే రక్తము మొరపెట్టిద్ది. ఎవరు రక్తం మొరపెట్టిద్ది? హేబేల్ రక్తము భూగర్భంలో ఉండి, అయ్యా నన్ను ఇట్లా చేశారయ్యా, నేనే తప్పు లేకపోయినా నాకు ఇట్లా శిక్ష పడిందయ్యా అని చెప్పి మొరపెట్టుకుంటే ఆ మొర దేవుడు అన్నాడు. ఆకాశాలు మహాకాశాలు పై ఉండేటువంటి దేవుడు
మట్టిలో ఉన్నటువంటి రక్తపు మొర విన్నాడు అని అంటే రక్తంలో ప్రాణం ఉందనేగా అర్థం. కాబట్టి ఆ రక్తాన్ని బొట్టు బొట్టు ఇచ్చి కష్టపడి ప్రతి ఒక్కరిని కొన్నాను. వారు నశించటానికి కాదు ఇదంతా చేసింది, వారిని రక్షించటానికి, అగాధములో నుండి వారిని నేను రక్షించటానికి. ఇంత గొప్ప కృప ఎవరు చూపించలేరు కూడా. తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12:9. అందుకు నా కృప నీకు చాలు, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. పౌలు గారు చెప్పే సాక్ష్యం, ఆయన చెప్పే గొప్ప సాక్ష్యం ఇంకెవరు చెప్పలేరు. ఆయన చేసిన పోరాటం ఎవరు చేయలేరు, ఆయన పూజించినట్టుగా ఎవరు పూజించలేరు. అందుకే ఆయన అంటాడు, నన్ను పోలి నడుచుకుంటే సరిపోద్ది మీరు అని అంటాడు ఆయన. ఈ కృప నాకు జీవితాంతం ఉంటుంది, ఇంకేంటి సంపూర్ణంగాను ఉంది. నేను నా బలహీనత సమయంలో ఈ కృపే నాకు తోడుగా ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఈ మాట చెప్పలేరు, చెప్పరు కూడా. నా బలహీనతలో ఆయన కృప ఉంది అని చెప్పి. క్రిస్టమస్కి స్కిట్ వేస్తున్నారు పిల్లలు. ఏం స్కిట్ అంటే, ఒక స్కిట్ ఉంది. ఒక స్త్రీ పిల్లవాడి తన కొడుక్కి బాగోదు, లైక్ లంగ్స్లో ఇన్ఫెక్షన్ జరిగింది. ఆ ఇన్ఫెక్షన్ని క్యూర్ చేసే డాక్టర్కి ఫీజు ఎక్కువ ఉంటుంది. ఆపరేషన్ ఫీజు కానీ హాస్పిటల్లో పెట్టి ఖర్చు పెట్టే ఫీజు కానీ ఎక్కువ. ఆమెమో ఏమీ కట్టలేని పరిస్థితి, విధవరాలు, ఒక్కతే ఉంటుంది, ఒక్కతే నడుపుకుంటుంది. ఏమి చేయలేక పిల్లన్నట్ట మంచాన్ని పడుకోబెట్టి రోజు ప్రార్థన చేసేది పిల్లాడి కోసం. అయ్యా నా బిడ్డను కాపాడు, నా బిడ్డను కాపాడు, నా బిడ్డను కాపాడు. మనమైతే ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉంటే ఇల్లు అమ్మటానికో, ఉన్న బంగారం అమ్మటానికో, లేదా అప్పు తెచ్చుకోవటానికో, ఎవరినైనా డబ్బులు అడిగి తెచ్చుకోవటానికో, ఏదన్నా పథకాలు పెట్టుకోవటానికో వీటికి ప్రయాసపడతాం. కానీ ఇలా ప్రార్థించాలి అనే ఆలోచన మనకైతే రాదు. బలహీనత సమయంలో ఆమె ప్రార్థన చేస్తూ ఉండిద్ది. ఇక ఆ డాక్టర్ ఎవరైతే ఈ యొక్క వ్యాధిని బాగు చేసే డాక్టర్ చెన్నై అంటే వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది. ఆయన ఏం చేశాడు అంటే, ఇట్స్ రియల్ స్టోరీ. ఏమైంది, ఆ ఊరు వెళ్ళే టైంలో ఫ్లైట్ కొంచెం ఆపేశారు. ఎందుకనంటే తుఫాన్ కారణంగా ఆ ఫ్లైట్ ఆ ఊర్లోనే, ఆవిడున్నటువంటి ఊర్లోనే ఆపేశారు. ఆపేస్తే ఆయన ఏం చేశాడు, బస్ కన్నా ట్రైన్ కన్నా వెళ్దామని చెప్పి ఒక ట్యాక్సీని బుక్ చేసుకొని స్టేషన్కి బయలుదేరాడు. కరెక్ట్గా ఆమె ఇంటి దగ్గరకు వచ్చేసరికి టైర్ పంచర్ అయింది. ఆయన ఏమో గంట పట్టిద్దయ్యా స్టెఫ్నీ మార్చడానికి అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఇక ఆయన వచ్చి ఇంటికి వచ్చి, అమ్మ 1 గంట ఉంటానమ్మా, డ్రైవర్ వస్తాడు, మళ్ళీ స్టెఫ్నీ తీసుకొస్తాడు కొత్తది, అప్పటిదాకా మీ ఇంట్లో ఉండొచ్చు అమ్మట, ఉండండి అయ్యా. ఆయనకి మంచిగా చక్కగా కాఫీ ఇచ్చింది, తడిచిపోతే చక్కగా టవల్ ఇచ్చింది, కూర్చోబెట్టి మళ్ళీ కూర్చొని ప్రార్థన చేస్తుంది. పిల్లాడు దగ్గుతున్నాడు. ఏమైందమ్మా అని అంటే, అయ్యా ఇలా జరిగింది, లంగ్స్లో ఇన్ఫెక్షన్ జరిగింది, పలానా రాబర్ట్ అనే ఒక అతను ఉన్నాడంట అని ఆయన పేరు చెప్పింది. వేరే దేశాల్లో ఉంటాడంట, ఆయన ఖర్చు పెట్టే ఆపరేషన్ చాలా ఖర్చు అయిద్దని డాక్టర్లు చెప్పారు, అంత ఖర్చు నేను పెట్టుకోలేనయ్యా, దేవుడికే వదిలేశానయ్యా నా భారాన్ని అంది. షాక్ అయ్యాడు. ఎందుకు, ఆ ఆపరేషన్ చేసేది ఈయనొక్కడే. ఆయన్నే తీసుకొచ్చి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు, భద్రంగా వాళ్ళ ఇంట్లో దించాడు. అంతే, ఎవరికి ఎటువంటి ఖర్చు లేకుండా. దేవుడు నమ్మనటువంటి వ్యక్తి మళ్ళీ ఆయన. ఇప్పుడు దేవుడి యొక్క శక్తిని తెలుసుకున్నాడు ఆయన. ఇప్పుడు వెంటనే ఆ పిల్లాడికి ఆపరేషన్ చేసి బతికించడం జరిగింది. కాబట్టి బలహీనత సమయంలో దేవుడు ఖచ్చితంగా వచ్చి ఆదుకుంటాడు. మనం బైబిల్ ప్రకారం చూసుకోండి, విధవరాలైనటువంటి
ఒక స్త్రీ తన కొడుకు ఇద్దరు కలిసి ఒక అప్పం చేసుకొని తిని బతుకుదాం అనుకునే సమయానికి ఎవరు వస్తారు? ఏలియా గారు వచ్చి, అమ్మా నేను మీతో ఉంటాను, నేనున్నంత కాలం మీకేం కొదువు కాదు, పిండి కొదువు కాదు, నూనె కొదువు కాదు. ఆమె తెచ్చుకుంటుంది, అడవికి వెళ్ళి పొలాలు తెస్తుంది, రోజు పిండి తెస్తుంది, నూనె వేస్తుంది, పిసుగుతుంది, అప్పాలు చేస్తున్నారు. ముగ్గురు తృప్తిగా తింటున్నారు కరువు కాలంలో. కాబట్టి బలహీనత సమయంలో దేవుణ్ణి ఆశ్రయించటం మేలు అని దావీదు గారు కూడా తమ శత్రువుల నుండి పారిపోతూ అదే ఉపయోగించాడు. ఆయన అప్పుడప్పుడు ఒక రీల్ చేశారనమాట దావీదు గారి గురించి. ఆయన అప్పుడప్పుడు అయ్యా వారిని క్షమించయ్యా అంటాడు, మళ్ళీ సైకోయిజంగా వాళ్ళకి తిరిగి ఈ శాపాన్ని తీసుకురండి, ఈ నాశనాన్ని జరిగించండి అని అంటారు. గమనించారా బైబిల్లో? దావీదు గారు ఒక విధంగా 2 times గా మారుతారు అనమాట. నాకు మళ్ళీ నవ్వు వచ్చింది, అలా కూడా ప్రార్థన చేయించా అని. అంటే నాకు కీడు చేసే వాళ్ళకి 10 కీడు రప్పించండి అని అంటాడు. ఉందా ఆ మాట? దావీదు గారు అంటూ ఉంటారు. అట్లా బలహీనత సమయంలో దేవుని ఆశ్రయించటం మేలు అని చెప్పి పౌలు గారు సెలవిస్తున్నారు. తర్వాత యెషయా 54:10. యెషయా 54:10. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనం దేవుణ్ణి దూషించిన దేవుడు మన మీద జాలి చూపిస్తాడు అంతే. పిల్లాడికి ఏం తెలియదులే, అంతే కదా. చిన్నపిల్లాడు ఉంటాడు, ఆడేదో ఒకటి తిడతాడు, కొడతాడు. మనం ఏం చేస్తాం? వీడు నన్ను కొడుతున్నాడు అంతే, తిరిగి కొడతావా? పిల్లాడు ఆడికేం తెలుసు? తిడతాడు, కొడతాడు, వాడికేం తెలియదు. మనం ఏం చేస్తాం? జాలిగా ప్రేమగా చూస్తాం. దేవుడు కూడా సేమ్ అట్లాగే మన మీద చూపిస్తున్నాడు. జాలి చూపిస్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడు, కృపను చూపిస్తున్నాడు. అది నిరంతరము చూపిస్తున్నాడు. నువ్వు బ్రతికి ఉన్నంత కాలము, నువ్వు భూమి మీద ఉన్నంత కాలము ఇవనేవి జరుగుతూనే ఉంటాయి. తర్వాత ఇంకొక మాట చూద్దాం, ఒక మాట గమనిద్దాం. 1 తిమోతి, ఓకే, ఈమె దగ్గరికి వద్దాం, అన్న దగ్గరికి వద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 2:36-37. ఇంకోసారి చదువుదాం. 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఈమె గురించి మనం తెలుసుకుంటున్నాం. ఏంటి ఇప్పుడు దాకా చూసింది మనం? ఈమె పేరుకి అర్థము కృప. ఈ కృప గురించి మనం కొన్ని వచనాలు గమనించాం. ఈమె పేరు కృప కాబట్టి ఈమె ఏం చేస్తూ ఉంది? ఈమె జీవితము కూడా అలాగే తను మార్చుకుంది పేరుకు తగ్గట్టుగా. భర్త చనిపోయాడు 21 ఏళ్ళకి, ఎవరిని పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని తాను జాగ్రత్తగా చూసుకుంటూ 84 ఏళ్ళు బ్రతికింది దేవుని కృపలో. లోక రక్షకుడు పుట్టాడు అని చెప్పి ఈమె నిర్ధారించింది. తెలుసా ఎలా నిర్ధారించింది? అసలు ఈమె ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అంటే, యూదులు పుట్టిన పిల్లాడు 8 రోజులకి సున్నతి చేస్తారు. సున్నతి చేసేటప్పుడు అదొక ఫంక్షన్. ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని చక్కగా భోజనాలు పెట్టుకోవటం, వాళ్ళకున్న దాంట్లో గొర్రె, దూడ, మేక, పావురము ఇలాంటివి తీసుకొచ్చి దేవాలయం దగ్గర బలివ్వటము, ఇవి చేస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి సున్నతి చేసే క్రమంలో అన్నా ప్రవక్తిని గారు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని చూసి లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పి ఆమె, సుమయోను గారు వీళ్ళిద్దరూ నిర్ధారిస్తారు. అంత గొప్ప కార్యము, అంత గొప్ప సిచ్యువేషన్కి ఒక స్త్రీ వెళ్ళటం ఏంటి? ఆఫ్టర్ ఆల్ మరి అంతే కదా. అంత గొప్ప మాట ఏంటి? ఒక పిల్లాడు పుట్టాడు, ఆ పిల్లాడు
లోకరక్షకుడు, లోకానికి వెలుగు తెచ్చాడు, పాపులను రక్షించడానికి పుట్టాడు అని చెప్పి నిర్ధారించటానికి ఒక స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. అంటే ఆ స్త్రీలో ఎన్ని గుణాలు ఉండొచ్చు అప్పుడు? మరియమ్మ గారిని నువ్వు పూజిస్తున్నావు అన్నప్పుడు మరి ఈ స్త్రీని కూడా పూజించాలంతే. మరి 84 ఏళ్ళు వేరే మనస్తత్వం లేకుండా, వేరే దారి పట్టకుండా, ఏ వయసుకు తగ్గట్టు జీవించకుండా దేవుని కృపలోనే బ్రతుకుతూ భర్త చనిపోయిన తర్వాత నుండి కన్యకగా బ్రతికింది ఆమె. గొప్ప గుణం అది, కన్యకగా బ్రతికింది. 84 ఏళ్ల దాకా ఆమె కన్యక అయి ఉండేను అని ఉంటుంది బైబిల్లో. అంటే ఆమె ఎంత బతికిందో, ఎంత బాగా బతికిందో, దేవుడు ఎంత కృప చూపించాడో, దేవుని చాటుని ఎలా బ్రతికిందో మనం గమనించవచ్చు. ఆమె గురించి ఎక్కువ లేదు, 3 వచనాల్లో ఉంటుంది అంతే ఆమె గురించి, మిగతాది ఏమి ఉండదు ఆమె గురించి. ఆ 3 వచనాల్లోనే ఆమె జీవితం మొత్తం రాస్తాడు దేవుడు మనం క్లుప్తంగా గమనిస్తే. అయితే ఈ టైంలో మరి ఈ కాలానికి వచ్చేసారు. మరి ఇంతకుముందు అంతే, విధవరాలైతే భర్త చనిపోతే సతీ సహగమనం చేసేవాళ్ళు. మన ప్రాంతంలో అయితే ఏంటి, భర్త చనిపోయిన వెంటనే కాటి మీద భార్యను కూడా ఎత్తి కూర్చోబెట్టేవాళ్ళు. చచ్చిపోవాలి, నువ్వేం చేస్తావు భర్త లేకుండా బతికి ఏం చేస్తావు, భర్త లేకుండా పిల్లలు కానవా, కనలేవు, నిన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా, చేసుకోరు, నువ్వు బయటకు వస్తేనే అరిష్టము, నువ్వు ఇంట్లో ఉంటే దరిద్రం. మరి అంతే కదా అప్పట్లో చూసే స్త్రీని. కాబట్టి నువ్వు కూడా ఏం చేస్తావు, చచ్చిపో. ఆమెకి ఇష్టం ఉండు, ఇష్టం లేకపోతే తీసుకెళ్ళిపోయి పడేసేవాళ్ళు. తర్వాత మారింది. అందుకు పౌలు గారు కొన్ని నియమాలు తీసుకొచ్చారు. అస్సలు ఇప్పటికీ మనం ఒక నియమాన్ని పాటిస్తున్నామనంటే సగం పౌలు గారే తీసుకొచ్చారు. ఏంటి, స్త్రీ సంఘంలో మాట్లాడకూడదు, భర్త భార్యని అనుమానించకూడదు, భర్త భార్యని ప్రేమించాలి, స్త్రీ భార్యకు లోబడాలి. అలాగే ఇంకొక మాట కూడా చెప్పాడు, అది కూడా చూద్దాం. 1 తిమోతి 5:14, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలనని కోరుచున్నాను. నిందించటానికి విరోధికి అవకాశం ఇవ్వకూడదంట. ఒక విధవరాలిని శత్రువు ఎందుకు నిందిస్తాడు? ఏ సిచ్యువేషన్స్ లో నిందిస్తాడు చెప్పండి. ఇప్పుడు సపోజ్ కొత్తగా పెళ్ళయింది, ఎగ్జాంపుల్గా, చుట్టుపక్కల కళ్ళంతా ఎవరి మీద ఉంటాయి? పెళ్లి కూతురు మీద ఉంటాయి. అమ్మాయి ఎట్లాంటిది, ఎట్లా ఉంటుంది, ఎలా మాట్లాడిద్ది, ఎలా పలకరించిద్ది, ఎలా భర్తతో ఉంటుంది, ఎలా అత్తమామలతో ఉంటుంది, ఎలా మెలుగుతుంది, ఎలా పని చేస్తుంది, చురుగ్గా ఉంటుందా, బద్ధకంగా ఉంటుందా, పని చేయటం వచ్చా, పని చేయటం చేత కాదా. మనిషి ఏం చేస్తాడు, ఎదుటోళ్ళలో లోపాలు ఎదుగుతూ ఉంటాడు, తనలో లోపాలు కాకుండా. ఇక్కడ పౌలు గారు సెలవిస్తున్నారు ఏంటి, ఒక స్త్రీ పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలంట. యవ్వనంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అదేగా చేసేది. ఇప్పుడు మనం దాన్ని ఎందుకు అంత గట్టిగా చూస్తున్నామంటే ఇక్కడ చెప్పేది విధవరాళ్ళ గురించి మాత్రమే. కానీ ఇక్కడ మనం ఏం చదివాం, యవ్వన కాలంలో స్త్రీలు అని చదివాం. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. ఇంగ్లీష్లో చూడు ఒకసారి బైబిల్లో. 1 తిమోతి చాప్టర్ 5 verses 11లో ఒకటో తిమోతి 5:14లో ఇంగ్లీష్లో ఏం రాయబడి ఉంది? I will therefore that the younger women marry, bear children, guide the house, give none occasion to the adversary. నీ దగ్గర ఉన్న చూస్తున్నా మామూలు ఓన్లీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. అది ట్రాన్స్లేషన్ వేరుగా ఉంటుంది, తప్పు ఉంటుంది. ఫుల్ ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, ఇంకా తెలుగు ఉండదు. దానిలో ఉంటుంది ఏమనంటే యంగర్ విడో అని ఉంటుంది. చూడు తర్వాత, కానీ ఇప్పుడన్నా చూడు, ఇబ్బంది లేదు. యంగర్ విడో, యవ్వన కాలంలో విధవరాలైన వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. అంతేక
పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, సమాజంలో మంచిగా బ్రతకాలి, నీ శత్రువు ముందు నువ్వు చులక నవ్వకూడదు, నిన్ను నిందించకూడదు, వేలెత్తి చూపించకుండా బ్రతకాలంట. మరి విధవరాలను ఎందుకు వేలెత్తి చూపిస్తారు? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక కుటుంబం బయలుదేరింది బయటికి వెళ్తూ, ఏదో ఒక ఆఫీస్ కనో లేకపోతే ఏదో శుభకార్యాలకనో బయలుదేరి, వెంటనే వచ్చి బయటకు వచ్చి ఇల్లు వస్తుంది, ఏమంటారు? చిచ్చి దరిద్రం, ఏం వచ్చిందిగా బయటికి, ఇక నేను వెళ్ళిన విషయం జరిగినట్టే, నేను అనుకున్న పని జరిగినట్టే, పొద్దున్న ఏంటమ్మా ఈ మొహం నాకేసి, ఇదే మాటలు వస్తూ ఉంటాయి శత్రువులు. ఇంకా ఆమె ఏం చేసింది? బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలి. గుండు వేస్తారు, చెవులు తీసేస్తారు, గాజులు తీసేస్తారు, బొట్టు తీసేస్తారు, పూలు తీసేస్తారు, తెల్లటి చీర కట్టుకోవాలి. అంటే ఎలా ఉండాలి ఆ స్త్రీ? అందవిహీనంగా ఉండాలి. ఇంకో పురుషుడు ఆ స్త్రీని చూడకుండా ఉండాలి. అదే ఒక పిల్లాడు ఉంటాడు, ఒక పురుషుడే అనుకో, ఆ పురుషుడే కావాలని ఇంటి చుట్టూ తిరిగినా సరే ఎవరినంటారు? విధవరాలనే అంటారు. నీ మూలంగానే ఊళ్ళో వాళ్ళంతా చెడిపోదు. అంటే శత్రువుకి తిట్టడానికి కానీ, నిందించడానికి కానీ, అవమానించడానికి కారణం ఎవరవుతున్నారు? విధవరాలే అవుతుంది, ఏం చేసినా సరే. అందుకే పౌలు గారు అంటున్నారు, విధవరాలు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, చేసుకొని పిల్లల్ని కానీ, నీ శత్రువు నిన్ను నిందించకుండా, అవమానించకుండా నువ్వు బ్రతకాలి. మళ్ళీ ఒక మాట ఒక చోట వచ్చింది, అయ్యా అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా అని అంటారు ఒక సంఘం దగ్గర. ఖచ్చితంగా చేసుకోవాలి. అందుకే దేవుడు పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాబట్టి పెళ్లి చేశారు. అదే పెళ్లి చేసుకున్నాక భార్య సరిగ్గా లేదని చెప్పి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అయ్యా అంటే చేసుకోవచ్చు. అట్లా కూడా ఎలా చేసుకోవాలి? అప్పుడు విడాకులు ఇచ్చి ఇంకో పిల్లాన్ని, ఇంకో అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకోవాలి. అలా అని చెప్పి ఇద్దరిని ముగ్గురిని పక్కనే పెట్టుకుంటే దాన్ని ఏమంటాము? వ్యభిచారం కిందకు వచ్చింది అని. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ స్టార్ట్ చేసింది పౌలు గారే. కాబట్టి ఇక్కడ విధవరాలు గురించి మనం గమనించాం, ఆమె స్థితిని మనం గమనించాం. ఆమె ముసలితనం దాకా కన్యకగా బ్రతుకుతూ దేవుని యందు భయము భక్తి కలిగి ఉంది కనుక ఆమె దేవునిని నిర్ధారించే స్థితికి వచ్చింది. ఈయనే లోక రక్షకుడు అని కన్ఫర్మ్ చేసే స్థితికి ఆమె వచ్చింది, ఒక స్త్రీ. కాబట్టి స్త్రీ కూడా గొప్ప స్థానంలోనే ఉంది. కానీ ఉండేటువంటి స్వభావాలను బట్టి స్త్రీలు కొంతమంది నీచ స్థితిలో ఉన్నారు, కొంతమంది ప్రవక్తనీయులుగా గొప్ప స్థితిలో ఉన్నారు. ఇంకా ఈమె గురించి చాలా విషయాలు ఉన్నాయి. వీటిని రెండో భాగంగా రేపు గమనిద్దాం. అందరు తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిమిచినటువంటి గొప్ప దినాన్ని బట్టి, సమయం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిన్నటి వరకు మిరకల కాపుదల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు, వందనములు. ఎంతో మంది రోజు చూడలకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలా చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు, వందనములు. నా తండ్రి ప్రభువా, ఈరోజు మేము తెలుసుకున్నటువంటి తండ్రి ప్రభు వాక్యమును బట్టి వందనములు. అయ్యా తండ్రి, అన్నా గారిని బట్టి వందనములు. ఆమె జీవించినటువంటి జీవిత కాలమును తెలుసుకొని ఉన్నాం. అట్టి జీవితమును మాకు అనుగ్రహించండి, అట్టి ఆలోచనలను మాకు అనుగ్రహించండి, అట్టి స్థానంలో మేము ఉండుటకు ప్రయాసపడుటకు మాకు సహాయం చేయండి. నా తండ్రి, మీ కృపను మెండుగా మాకు అనుగ్రహించండి, మా కుటుంబాల మీద అనుగ్రహించండి. నా తండ్రి, నీకే వందనములు. నీ కృప చాటున తండ్రి, నీ ప్రేమ చాటును మేము బ్రతుకుటకు సహాయం చేయండి. నిన్ను వేరుగా ఉండి తండ్రి ప్రభా, నిన్ను వేరుగా ఉంచి నీ నుండి వేరుగా ఉండి మేమేమీ చేయలేమని తెలుసుకుంటున్నాం ప్రభువా. అట్టి విధముగా తండ్రి, ద్రాక్షవల్లి తండ్రి ప్రభా తీగ చెట్టుని ఎలా అయితే అంటి పెట్టుకొని తండ్రి ఎదుగుతుందో ఆ విధంగా మేము కూడా నిన్ను అంటి పెట్టుకొని నీ యందు భయముతోనూ భక్తితోని నీ నీడలో బ్రతికే కృపను మాకు అనుగ్రహించండి. మాలో ఉన్నటువంటి తప్పులను క్షమించండి, మేము చేసేటువంటి పాపాలను క్షమించండి. అతను నీకే వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ రోజంతా మీరు రెక్కల కాపుదల భద్రపరిచారు, వందనములు. గత వారం అంతా మీరు రెక్కల కాపుదల భద్రపరిచారు, వందనములు. అయ్యా రేపు జరగబోయేటువంటి పరిచయలో తోడుగా ఉండండి. ఆది నుండి
అంతవరకు అధ్యక్షత వహించండి. సండే స్కూల్ కార్యక్రమాల్లో తోడుగా ఉండండి. జరగబోయేటువంటి సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ లో తోడుగా ఉండండి. కుడి వచ్చే ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనములు. బిడ్డలను సండే స్కూల్ కు పంపేటువంటి తల్లిదండ్రులు బట్టి వందనములు. మాకు సంఘమును బట్టి వందనములు. వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని బట్టి వందనములు. సంఘంలో తండ్రి ప్రభా సంఘస్థులకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతని యొక్క నామంలో తీర్చమని. మేము కూడికలు ముగించుకొని మా స్వగృహాలకు వెళ్ళబోచుండగా రాకపోకలు మీరు తోడుగా ఉండి సహాయం చేయమని చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని ఏస్తున్నాం పెట్టాడు ఈ వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె మన తండ్రి నేను ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేని నడిపించునుగాక. ఆమె అందరికీ అమ్మ.